నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జూన్ మాసం మొదటి పక్షం 2026లో మొదటి పక్షం ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఆ ఫలితాలు చెప్పుకునే ముందు అంటే గోచార ఫలితాలు చెప్పుకునే ముందు తప్పనిసరిగా మనం చెప్పుకోవాల్సింది గ్రహస్థితి. గ్రహాలను బట్టే, గ్రహాల యొక్క దృష్టిని బట్టి, స్థితిని బట్టి, యుతిని బట్టి మనం ఈ ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి మరి జూన్ మాసంలో మొదటి పక్షానికి గ్రహ స్థితి ఎలా ఉంది అని కనుక మనం చూస్తే, మనం ముఖ్యంగా మేషరాశిలో కుజుడు ఉంటాడు, అలాగే మిథునంలో రవి ఉంటాడు, తర్వాత బుధుడు శుక్రుడు మిథునంలో ఉంటాడు, గురువు వచ్చి కర్కాటకంలో, ఇక శని మీనరాశిలో, రాహువు వచ్చి కుంభంలో, కేతువు వచ్చి మనకి సింహరాశిలో ఉంటాడు. ఇది మనకు కనిపించేటువంటి గ్రహస్థితి. ఇలా గ్రహస్థితి ఉన్నప్పుడు ఒక్కొక్క రాశి వారికి మరి ఈ మొదటి పక్షంలో ఎలా ఉందో చూద్దాం. ధనురాశి వారికి ఎలా ఉంటుంది అంటే, ధనురాశి యొక్క రాస్యాధిపతి ఎవరైతే ఉన్నారో ఆ గురువు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. ఆయన కానీ ఆ ఉచ్చస్థానం గురువు అయినప్పటికీ అష్టమ స్థానంలో ఉంది. అష్టమ గురువు ఎప్పుడూ కూడా కొన్ని ఇబ్బందుల్ని కలిగిస్తాడు. మరి ఇక్కడ ఆలోచించాలి, ఇబ్బందులను కలిగించేవాడు రాష్ట్రాధిపతి. రాష్ట్రాధిపతి ఎప్పుడైనా ఆ రాశికి ఇబ్బందులు కలిగిస్తాడంటే కలిగించడనే చెప్పాలి. అంటే కలిగించినప్పుడు ఏంటి అంటే, ఆయన ఇవ్వవలసినటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో, అభివృద్ధి ఏదైతే ఉందో అది అంతగా ఉండదు అని చెప్పాలి. కాస్త చికాకులు, మనం అనుకున్నటువంటి లాభాలు రానప్పుడు, అనుకున్నటువంటి స్థితి లేనప్పుడు కాస్త ఇబ్బంది అయితే కలుగుతుంది, చికాకులు ఉంటాయి. అసలు ఇంకా ఏంటంటే, ఉద్యోగస్తులు ఎవరైనా ఉన్నా, లేదన్నా ఇల్లులు కిరాయిలలో వాళ్ళు ఉన్నారు, అనుకున్నటువంటి ఊహించినటువంటి బదిలీలు, మార్పులు ఇవైతే చాలా ఉంటాయి. ఇక ఇంట్లో కానీ బయట కానీ మనం అనుకున్నటువంటి సహకారం లభించదు. నిన్న మొన్న మనకు అన్ని రకాలుగా మేమున్నాము అన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు విరోధులుగా కనిపిస్తూ ఉంటారు. ఇక అంతేకాదు, విమర్శలు బాగా పెరుగుతూ ఉంటాయి. చేసావులే, నిన్న మొన్న చేసింది ఏమైంది, సరేలే అని మనం ఏదైనా పని చేద్దాము అన్నప్పుడు కూడా దానికి సహకరించే వాళ్ళు లేరు, మాట సహాయం కూడా చేసేవాళ్ళు లేకుండా అందరూ కూడా విమర్శ, నువ్వు చేసింది అదేమి పనికొచ్చేదా, ఇప్పుడు నడిచేదా, నువ్వు ఒక్కడు మొదలు పెడితే అవుతుందా, ఇలాంటి విమర్శలు అయితే బాగా వినబడుతూ ఉంటాయి. ఇతరుల చేత కలిగేటువంటి ఈ ఇబ్బందుల వల్ల ఏమవుతుందంటే మనోధైర్యం కోల్పోతాము. ఆ మనోధైర్యాన్ని గనక కోల్పోకుండా మనం సవరించుకొని సర్దుకొని గట్టిగా మనం అనుకున్నది ధర్మమే, అనుకున్నది అనుకున్నట్టుగా చేస్తాము, కష్టం వచ్చిన తర్వాత సుఖం వస్తుంది, చీకటి తర్వాత వెలుతురు ఉంటుంది అనేటువంటి గట్టి ధైర్యంతో ఉంటే మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా వెళ్ళగలుగుతారని చెప్పొచ్చు. 20న కుజుడు ఏమవుతుందంటే షష్టంలో సంచారం ఉంటుంది. కాబట్టి షష్టంలో ఎప్పుడు ఉన్నా సరే కొద్దిగా 6వ స్థానం అనగానే ఇది రోగస్థానం, ఇది మరి రుణస్థానం ఇట్లా ఉంటుంది. కాబట్టి ఇందులోకి వస్తా శత్రుత్వం అనేది ఉంటుంది. కాబట్టి రోగాలైనా, శత్రువులైనా, రుణాలైనా అధికంగా ఉండేటువంటివా, లేదా వాటి వల్ల ఇబ్బందులు కలగడం అనేటువంటిది కనబడుతూ ఉంది. అయితే మరి సొంతింటికి ఎప్పుడు నష్టం చేయడు అని మనం ముందే చెప్పుకున్నాం. కాబట్టి ఇవి అంత కష్టాన్ని కలిగించే కాకుండా కాస్త సర్దుమని అవుతూనే ఉంటాయి. కాస్త ముందు అనిపిస్తుంది, తర్వాత సర్దుమని అవుతున్నాయి. అయితే ఒక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇతరులను గుడ్డిగా నమ్మేసి మనం ఏదైనా చేయగలుగుతామని అనుకోవడం మాత్రం సరైన పద్ధతి కాదు. ఎవరిని ఎప్పుడైనా సరే మన ఆలోచన, ఎందుకంటే ఇప్పుడు గురువు అష్టంలో ఉన్నాడు కాబట్టి మనకి కాస్త ఆలోచన శక్తి తగ్గినట్టుగానే ఉంటుంది. పోనీలో ఏదో ఒక పని కానివ్వండి అని అంటూ ఎవరిని పడితే వాళ్ళని నమ్మే స్థితి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇతరులను, ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థలో కానీ, మనం చేసే పనులలో కానీ, ఏదైనా సంబంధాలు తెచ్చుకునేటువంటి వాటిల్లో కానీ ఎవరినైనా ఇతరులను, మధ్యవర్తులను గుడ్డిగా నమ్మి ఈ పనిని ముందుకు కొనసాగించడం మాత్రం నష్టాన్ని తెచ్చే స్థితిగా ఉంటుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని మరి ముఖ్యంగా ధనురాశి వారిని హెచ్చరిస్తూ, ఏవి కూడా అంత ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే తప్పకుండా గురుగ్రహ అనుగ్రహం పొందడం కోసం గురు సంబంధితమైనటువంటి దేవాలయాలు దర్శించడమే కాకుండా ఆ సంబంధితమైనటువంటి ధాన్యాన్ని దానం చేయడం కూడా ఇందులో ఒక భాగం అని తప్పకుండా అనుకోండి. అదేవిధంగా గోశాలకు వెళ్ళడం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ ముందున్నటువంటి రెమెడీస్ కూడా తప్పకుండా చేసుకోండి. ఇప్పుడు మనం పక్ష ఫలితాలు అయితే చూసాం కదా. పక్ష ఫలితాలు చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, సరే ఎప్పుడు ఏ మాసంలో అయినా కొంచెమే కదా తేడా ఉంది అంటే, మనకి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ప్రతి రాశి యొక్క గమనం ఉంటుంది. అందులో దీర్ఘకాలంగా చెలించేటువంటి రాశులు కొన్ని. ఇప్పుడు శని ఉన్నాడు అనుకో, ఒక రోజులో మారిపోడు, కొన్ని నెలలు అందులోనే ఉంటారు. కాబట్టి ఆ ఫలితం అలాగే కనిపిస్తూ ఉంటుంది, కొంచెం మార్పు. అలాగే రాహు కానీ, కేతు కానీ 18 నెలలు అయితే కానీ మార్పు రాదు. అలాగే గురువు ఉన్నాడంటే సంవత్సర కాలం అందులోనే ఉంటాడు. ఇలా ఒక్కొక్క రాశికి ఒక ఉంటుంది. కేవలం నెలలో రవి, బుధుడు, శుక్రుడు,
లేదా 45 రోజులకు మారేటువంటి కుజుడు, వీళ్ళు ఈ కొంచెం మార్పు వల్లనే మనకు ఉండేటువంటి మార్పు కనబడుతుంది. మరి మొదటి పక్షానికి రెండవ పక్షానికి తేడా ఏంటి అంటే, మనం అవునన్నా కాదన్నా రవి మొదటి పక్షంలో ఒక చోట అంటే 15 రోజులకు ఒకసారి నెలకు మారుతున్న 15వ తారీఖు మార్పు జరుగుతుంది. కాబట్టి మొదటి 15 రోజులు ఒకవైపు ఒకలాగా, రెండవ 15 రోజులు ఒకలాగా కనిపిస్తుంది. ఆ రవి మారినటువంటి వల్ల రవి యొక్క ఏదైతే రవి ఇచ్చేటువంటి కారకత్వాల వల్ల మనకి మార్పు అనేటువంటిది, ఆ చిన్న మార్పు కానీ పెద్ద మార్పు కానీ కనబడుతూ ఉంటుంది అనమాట. రవి ఉన్న స్థానాన్ని బట్టి, రవి చెందేటువంటి మార్పులు బట్టి, అలాగే బుధుడు చెందేసేటువంటి వాటిలో ఈ ఆలోచన శక్తి ఎలా ఉంటుంది ఏంటి అని మనం చెప్తాం. ఇలా చూస్తూనే మనం చెప్పుకునేటువంటిదే ఈ గ్రహస్థితి. మరి ఇలా చెప్పుకున్నప్పుడు మరి అలా చెప్పినా కూడా మీరు అన్నట్టుగా కొన్ని చోట్ల బాగా అనిపించింది, కొన్ని చోట్ల నాకు ఎగ్జాక్ట్గా అనిపించలేదు అంటాం. ఇవన్నీ కూడా మనం ఎందుకంటే ఈ బుధుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి యోజన శక్తి తక్కువ ఉంది, ఆలోచన విధానం తక్కువ ఉంది. ఈ బుధుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఈసారి మనకు మంచిగా అవుతుంది. గురువు ఉచ్చస్థానంలో ఉన్నాడు కానీ మీకు అనుకూలమైన స్థితి లేదు కాబట్టి ఆయన ఆలోచించే విధానం లేదు. లేదు, గురువు ఉచ్చంలో ఉన్నాడు, మీకు అనుకూలమైన గ్రహం కాబట్టి మంచి మేధాశక్తి, మంచి ఆలోచన విధానం ఉంటుంది అని చెప్తాం. అంటే దీన్ని చెప్పేటప్పుడు అలా చెప్పడం వల్ల ఓహో, నాకు ఇప్పుడు గురుగ్రహం సరిగ్గా అనుకూలంగా లేదు కాబట్టి నేను యోచించేటప్పుడు, ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు, పెద్దలతో ఉండేటప్పుడు నేను ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని ముందు జాగ్రత్త చర్యగా మనం చేయాల్సిన పనుల గురించి చెప్పేటువంటిది. దానివల్ల ఏవైతే నష్టాలు జరగవలసి ఉన్నవో ఆ నష్టాలు రాకుండా చూసుకోవడం కోసమే మనం ఈ పక్షఫలాలైనా మాసఫలాలైనా చెప్పుకుంటూ ఉంటాం. అది కూడా కాదు లేదు అంటే మనం తప్పనిసరిగా మన జన్మజాతకం, మన జన్మకుండల్లో ఉన్నటువంటి గ్రహస్థితులను ముఖ్యంగా చూసుకుని వాటి ప్రకారంగా మనం ఎక్కడెక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నాయో ఒకసారి మీకు నచ్చిన మెచ్చిన లేదైనా మీకు తెలిసినటువంటి మరి జ్యోతిష్యుల దగ్గర చూయించుకొని అలా చేసుకున్నప్పుడు దాని యొక్క ఫలితం శుభంగా ఉంటుంది. అలా కాదు అన్నప్పుడు నెల పక్షాలు చూసుకున్నప్పుడు కొంతవరకు అయితే అనుకూలించే పరిస్థితి ఉంటాయి. వాటితో పాటు చెప్పబోయేటువంటి రెమెడీస్ కూడా తప్పనిసరిగా చేసుకోవాలి. అది చేసుకున్నట్టయితే బాగుంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి గోచార ఫలితాలు ఇవి అందరికీ అన్నీ సరిగ్గా ఇలాగే జరుగుతాయని చెప్పలేం. కానీ ఇందులో మనకు ఏ గ్రహాల యొక్క అనుకూలత తగ్గి ఉందో ఆ గ్రహాలను మనం సానుకూలం చేసుకోవడం కోసం ఏం చేయాలి, అనుగ్రహం పొందడం కోసం ఏం చేయాలి అన్నది ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఉన్నటువంటి నవగ్రహాలు అందరికీ అనుకూలించేవిగా ఉండకపోవచ్చు. కానీ ఎప్పుడైతే మనం కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు తప్పకుండా ఎలాంటి గ్రహం అయినా తప్పనిసరిగా మనకు అనుకూలంగానే ఉంటుంది. ఈ కార్యక్రమాలు ఏంటంటే తప్పనిసరిగా దాన ధర్మాలు చేయడం, ధార్మిక స్థితిలో ఉండడం అనేటువంటివి అతి ముఖ్యమైనటువంటివి. మరి ఈ మాసంలో ప్రత్యేకించి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే గురువు యొక్క మార్పు జరిగింది కర్కాటక రాశిలోకి. ఇది బాగుంటుంది. అయినప్పటికీ మరి గురువు ఉచ్చస్థానంలో ఉన్నాడు. ఉచ్చస్థానంలో ఉన్నంతలో గురువు అందరికీ అన్ని వేళ శుభుడా అంటే గురువు అంటేనే శుభగ్రహం. ఎన్నో రకాలైనటువంటి పాపాలని కూడా తగ్గించేటువంటి శక్తి ఉన్నటువంటి గ్రహం గురువు. అయినప్పటికీ కొన్నిసార్లు కొంతమందికి అది అనుకూలించదు. అంటే అనుకూలించినప్పుడు ఏం చేయాలి అంటే చెడైతే చేయదు, కానీ మనం గ్రహం యొక్క ప్రార్థన చేయడం కానీ గురువు యొక్క అనుగ్రహం పొందడానికి ఏమేం చేయాలి. ముఖ్యంగా ఈ మాసంలో చెప్పుకోదగినటువంటిది ఏంటి అంటే ఈ గురు మార్పు నుండి మనం పొందాల్సినటువంటి లాభం ఎలా అంటే మన యొక్క గురువులు, ఆచార్యులు లేదా గురువు స్థితిలో ఉన్నటువంటి వారు, గురు తుల్యులైనటువంటి వారు, తల్లిదండ్రుల స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, తల్లిదండ్రులు, వీళ్ళందరికీ కూడా ఎప్పుడు మనం కావలసినటువంటి సహాయం చేయడం, లేకపోతే వాళ్ళని అమర్యాద పాలు చేయకుండా ఉండడం, లేకపోతే వాళ్ళకి గౌరవాన్ని ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటివి. వీటితో పాటు మనకు వీలైనప్పుడు సమయం దొరికినప్పుడైనా సరే లేదా సమయాన్ని కల్పించుకుని అయినా సరే గురు దేవాలయాలు అంటే మనం రాఘవేంద్ర స్వామి కానీ లేకపోతే దక్షిణామూర్తి స్తోత్రం కానీ అంటే గురు సంబంధితమైనటువంటి స్తోత్రాలని చదువుకోవడం, అలాంటి దేవాలయాలకి వెళ్ళడం, గురుతుల్యుల్ని మనం వాళ్ళకి ఒక మర్యాద మనన ఇవ్వడం, ఇలాంటివి కనుక చేసినట్టయితే ఏ ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఇక వీటితో పాటు తప్పనిసరిగా ఏ గ్రహము ఒక గ్రహం అనుకూలం, మరో గ్రహం అననుకూలం ఉంటుంది. కాబట్టి మీకు వీలును బట్టి తప్పనిసరిగా సర్వదేవతా నిలయమైనటువంటి గోశాలకు వెళ్ళండి. ఎందుకంటే గోమాత అక్కడ అన్ని దేవతలు ఆ తల్లిలో ఉంటాయి కాబట్టి గోశాలకు వెళ్ళండి. వీలుని బట్టి తోచినంత గోగ్రాసాన్ని ఇచ్చినట్టయితే మనకున్నటువంటి చిన్న కష్టమైన పెద్ద కష్టమైన అననుకూలంగా ఉన్నటువంటి స్థితిగతులైనా తప్పనిసరిగా మనకు పెద్ద నష్టాన్ని తేకుండా సామాన్యంగానైనా ఉంటాయి అన్నది మనం ఆ జాగ్రత్తను పాటించడం కోసం చేయవలసినటువంటిది. ఏది ఏమైనా సరే మనం చేసేటువంటి ధార్మిక కార్యక్రమాల వల్ల, దాన ధర్మాల వల్ల మనం సుఖంగా ఉంటాం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం అటువైపు
దాన ధర్మాలు లేక ధార్మిక స్థితిలో ఉండడం అనేది చేస్తూనే ముందుకు వెళ్తూ